Pest of paddy having bright orange red abdomen, swifter with a reddish telescopic body causes symptom. ప్యాడీలో ఉన్నటువంటి పెస్ట్ యొక్క అబ్డామెన్ ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండి చాలా ఫాస్ట్గా ఫ్లై అయ్యేది. అలాగే రెడ్డిష్ టెలిస్కోపిక్ బాడీ ఉన్నటువంటి పెస్ట్ ఏంటంటే రైస్ గాల్మిచ్ అండ్ ఇట్ కాజెస్ సిల్వర్ షూట్ ఆర్ ఆనియన్ షూట్ ఆర్ గాల్ ఇన్ ప్యాడీ. చాఫీ ఇయర్ హెడ్ is a symptom of yellow stem borer of paddy. Hopper burn is a symptom of brown plant hopper. Folded leaves are the symptom of paddy leaf folder. Vector of stripe diseases of sorghum, maize, sugarcane and other millets is, answer is sorghum shoot bug. Trap crop for fall army worm in sorghum crop, answer is Napier grass. Castor is the trap crop for Spodoptera litura. So Helicoverpa ki trap crop marigold. Cotton lo leaf hoppers ki bendy is the trap crop. Fourth question. Fecal pellets inside damaged pots and small round holes on red gram pots plugged with excreta is a characteristic symptom of pest. Answer is Etiella ginkinella. Common name is green pod boring caterpillar or lentil pod borer. మిగతా రిమైనింగ్ పెస్ట్ చూస్తే మెలనగ్రోమైజో అబ్ట్యూస్ పాడ్ ఫ్లై అంటారు. ఒక స్మాల్ హోల్ అనేది ఉంటుంది, ఒక విండో లాగా ఉంటుంది అనమాట. ఆ స్మాల్ హోల్ని ఒక థిన్ ట్రాన్స్పరెంట్ మెంబ్రైన్ కవర్ చేసి ఉంటుంది, దాన్ని విండో అని కూడా అంటారు. సో హెలికోవర్పాని గ్రామ్ క్యాటర్పిల్లర్ అంటారు. సో దీని యొక్క డ్యామేజింగ్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటే, ఎలా డ్యామేజ్ చేస్తుంది అంటే పాడ్కి ఒక రౌండ్ హోల్ చేసి దాని హెడ్ని పాడ్ లోపల ఉంచుతుందన్నమాట. మిగతా రిమైనింగ్ బాడీ అవుట్ సైడ్ ది పాడ్ బయట ఉండి తలని మాత్రమే పాడ్ లోపల పెట్టి ఫీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ఈ విధంగానే ఎగ్జిలాస్టిస్ అటోమోజా రెడ్ గ్రామ్ బ్లూ మాత్ కూడా ఈ విధంగానే డ్యామేజ్ చేస్తుంది. ఒక రౌండ్ హోల్ చేసి దాని తల పాడ్ లోపల పెట్టి ఫీడ్ చేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ వచ్చి లార్వల్ సైజెస్ అనమాట. అంటే లార్వాలు చూసినప్పుడు మనకి తెలుస్తుంది ఇది హెలికోవర్పా లార్వా అని, ఇది ప్లూమాత్ అని. కానీ ఎప్పుడు మనం బేస్డ్ ఆన్ ది సిమ్టమ్స్ని బట్టి ఏది హెలికోవర్పా డ్యామేజు, ఏది ఎగ్జిలాస్టిస్ అటోమోజా ప్లూమాత్ డ్యామేజ్ అని ఎలా తెలుస్తుందంటే సైజ్ ఆఫ్ ది హోల్ అనమాట. హెలికోవర్పా లార్వా కొద్దిగా పెద్దగా ఉంటుంది కంపేర్ టు ది ప్లూమాత్. సో రెండు రెగ్యులర్గానే రౌండ్గానే హోల్స్ చేస్తాయి. రెండు తల లోపలికి పెట్టే ఫీడ్ చేసి రిమైనింగ్ బాడీని పాడ్ బయట పెట్టి ఫీడ్ చేస్తాయి అన్నమాట. సో మనం డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటే సైజ్ ఆఫ్ ది హోల్ని బట్టి ఏది హెలికోవర్పా డ్యామేజ్, ఏది ప్లూమాత్ డ్యామేజ్ అని తెలుసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ బిట్, ద ప్రిడేటర్ ఆఫ్ రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ ఈజ్ పెంటటామిడ్ బగ్. ఆన్సర్ ఈజ్ పెంటటామిడ్ బగ్. సో రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ అని రాగానే మనకు కొన్ని పదాలు అనేవి గుర్తు రావాలి. ఫస్ట్ వన్ వచ్చి బాన్ ఫైట్స్ అంటే సామూహికంగా రైతులందరూ కలిసి ఒక చోట మంటలన్నీ వేస్తారనమాట. వర్షాలు పడిన ఒక రోజు తర్వాత అందరూ కలిసి బాన్ ఫైర్స్ అనేవి చేస్తారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ మాత్స్ వచ్చి ఆ లైట్కి అట్రాక్ట్ అయిపోయి ఆ మంటల్లో పడి చనిపోతాయి. ఓకే, అదొకటి బాన్ ఫైట్స్ ఒకటి. అలాగే రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్కి ట్రాప్ క్రాప్ వచ్చి కౌపీ ఆర్ క్యాస్టర్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇవి గుంపులుగా ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి, ఒక ఫీల్డ్లో డ్యామేజ్ చేసిన తర్వాత మొత్తం లీవ్స్ అన్ని తినేసి డీఫోలియేట్ చేసిన తర్వాత ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి వెళ్తాయి అనమాట. సో మార్చింగ్ అనేవి చేస్తాయి, ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి వెళ్తాయి. ఆ ఫీల్డ్కి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే ఫీల్డ్ చుట్టూ ట్రెంచెస్ అనేవి తీయాలన్నమాట, గుంత తీయాలి. ఫీల్డ్ చుట్టూ గుంత అనేవి తీయాలి. డిగ్గింగ్ ద ట్రెంచెస్ కెన్ కంట్రోల్ రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్. ఆ గుంతల్లో పడినప్పుడు మనం వాటిని చూసి వాటి మీద ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేస్తే అవి చనిపోతాయి అన్నమాట. సో రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ అని వచ్చినప్పుడు మనకు గుర్తు రావాల్సింది దాని యొక్క ఫ్యామిలీ. రెడ్ హెయిరీ క్యాటర్పిల్లర్ ఫ్యామిలీ వచ్చి ఎరిబిడే. ఓకే, అలాగే బాన్ ఫైట్స్ ఒకటి. అలాగే ట్రాప్ క్రాప్ వచ్చి కౌపీ ఆర్ క్యాస్టర్. అండ్ దెన్ డిగ్గింగ్ ట్రెంచెస్. సిక్స్త్ బిట్, స్ప్రేయింగ్ ఆఫ్ టొబాకో డికాషన్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్. టొబాకో డికాషన్ అని రావంగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే అఫిడ్స్ అనమాట.
టొబాకో డికాషన్ అనేది మెయిన్గా అఫిడ్స్ని కంట్రోల్ చేయడానికి వాడతారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే త్రిప్స్, గ్రౌండ్నట్ అఫిడ్స్, వైట్ గ్రబ్, పాడ్ బగ్. సో ఆన్సర్ ఈస్ గ్రౌండ్నట్ అఫిడ్స్. సెవెంత్ బిట్, స్టౌట్ గ్రీన్ క్యాటర్పిల్లర్ విత్ ఎల్లోయిష్ ఆబ్లిక్ స్ట్రైప్స్ అండ్ a conspicuous yellowish curved anal horn feeds on the sesamum leaves is the identification marks of which insect? సో క్యాటర్పిల్లర్ లార్వా అనేది ఎలా ఉంటుంది, బాగా స్టౌట్గా లావుగా గ్రీన్ కలర్లో ఉండి ఆబ్లిక్గా సైడ్కి ఎల్లో కలర్, స్ట్రైట్ కాకుండా సైడ్కి స్లాంట్గా ఎల్లో కలర్ స్ట్రైప్స్ అనేవి ఉంటాయి. అలాగే యానల్ సెగ్మెంట్ దగ్గర ఒక కర్వ్డ్ హార్న్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ సెసామమ్ లీవ్స్ని ఫీడ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ దేని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే స్పింక్స్ క్యాటర్పిల్లర్ అనమాట. సో ఆన్సర్ ఈస్ స్పింక్స్ క్యాటర్పిల్లర్ ఆర్ జింజర్లీ హాక్ మాత్ ఆర్ డెత్స్ హెడ్ మాత్. సో ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్ ఏంటంటే అడల్ట్ మాత్ థొరాక్స్ రీజియన్ మీద, థొరాక్స్ పైన స్కల్ లాంటి ఒక మార్కింగ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. పుర్రె లాంటి ఒక మార్కింగ్ కూడా కనిపిస్తుంది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పింక్స్ క్యాటర్పిల్లర్ సైంటిఫిక్ నేము అకరాన్షియా స్టిక్స్. సో దీనికి లార్వా మీద యానల్ సెగ్మెంట్ మీద కర్వ్డ్ హార్న్ ఉంటుంది. అలాగే అడల్ట్ మాత్ థొరాక్స్ మీద స్కల్ లైక్ మార్కింగ్స్ ఉంటాయి. 8th బిట్, స్పెసిఫిక్ పెస్ట్ ఆఫ్ క్యాస్టర్ ఈస్ ఆన్సర్ ఈస్ క్యాస్టర్ బటర్ఫ్లై. 9th బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెస్ట్ ఆఫ్ సోయాబీన్ లార్వల్ డ్యూరేషన్ ఈస్ 60 to 9 months డిపెండింగ్ అపాన్ ద సీజన్? ఆన్సర్ ఈస్ ఒబిరియోప్సిస్ బ్రెవిస్, అంటే సోయాబీన్ స్టెమ్ గడ్లర్. సో లార్వల్ డ్యూరేషన్ అనేది 60 days నుంచి 9 months వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ 60 days అని ఉండాలి. 10th బిట్, షుగర్ కేన్ వెరైటీస్ హ్యావింగ్ పర్సిస్టెంట్ లీఫ్ షీత్ ఆర్ అటాక్డ్ టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ బై స్కేల్స్. ఆన్సర్ ఇస్ స్కేల్స్. పర్సిస్టెంట్ లీఫ్ షీత్ అంటే ఏంటంటే ఆకులు అలాగే అతుక్కొని స్టెమ్కి ఉంటాయి, రాలిపోకుండా ఉండే వాటిని పర్సిస్టెంట్ లీవ్స్ అని అంటారనమాట. సో అలాగే లీవ్స్ అతుక్కొని ఉండడం వల్ల ఈ స్కేల్స్ అనేవి ఆ లీఫ్ షీత్ లోపల వెళ్ళేసి శాప్ని సక్ చేస్తూ డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇంటర్నోడల్ బోరర్ సిమ్టమ్ ఏంటంటే షుగర్ కేన్ స్టెమ్ని స్ప్లిట్ ఓపెన్ చేసినప్పుడు లోపల ఉన్న ఇంటర్నల్ టిష్యూస్ అంతా రెడ్ కలర్లోకి మారుతాయి. అలాగే ఇది హోల్ చేసుకొని లోపలికి వెళ్తుంది కదా, ఆ హోల్ వచ్చి ఎక్స్క్రీటాతో ప్లగ్ చేసి ఉంటాయి అన్నమాట. ఊలి అఫిడ్స్కి బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. న్యూరోప్టెరన్ ప్రిడేటర్, క్రైసోపార్లా కార్నియా, బ్రౌన్ లేస్వింగ్, మైక్రోమస్ టిమిడిస్. లెపిడోప్టెరన్ ప్రిడేటర్ డైఫా అఫిడివోరా. ఈ డైఫా అఫిడివోరా అనేది ఇంపార్టెంట్ అనమాట. 11th బిట్, రోసెటీ ఫ్లవర్స్ ఇన్ కాటన్ ఈజ్ డ్యూ టు ఆన్సర్ ఈస్ పింక్ బోల్వామ్, పెక్టినోఫోరా గాసిపియల్లా. అమెరికన్ బోల్వామ్ అంటే హెలికోవర్పా ఆర్మిజరా మనకు తెలుసు. ఈ బోల్స్ లోపల రౌండ్ హోల్ చేసి తలని లోపల పెట్టి లోపల డెవలప్ అవుతున్న సీడ్స్ని తిని డ్యామేజ్ చేస్తాయి. స్పాటెడ్ బోల్వామ్, దీని సిమ్టమ్ వచ్చి డ్రైయింగ్ ఆఫ్ సెంట్రల్ షూట్స్ ఆర్ టెండర్ షూట్స్. లీఫ్ రోలర్ అంటే లీఫ్ని ఒక ఫనల్ లాగా చుట్టుకొని డ్యామేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 12th బిట్, ద పెస్ట్ ఆఫ్ చిల్లీ ఫీడ్స్ ఆన్ ద ఫ్రూట్ పెరికార్ప్ లీవింగ్ ద సీడ్ ఇంటాక్ట్ ఈజ్ అ సిమ్టమ్ ఆఫ్ ఆన్సర్ ఈస్ యుటిథీషియా పుల్చెల్లా. సో చిల్లీ పాడ్ మీద ల్యాడర్ లైక్ మార్క్స్, ఆన్సర్ వచ్చి యుటిథీషియా లోట్రిక్స్. హెలికోవర్పా ఆర్మిజరా రౌండ్ హోల్స్ చేస్తుంది చిల్లీ పాడ్స్ మీద, మిరపకాయల మీద రౌండ్ హోల్స్ చేస్తుంది. 13th వన్, బ్రింజాల్ వెరైటీ భాగ్యమతి ఈజ్ రెసిస్టెంట్ టు ఆన్సర్ ఈస్ బ్రింజాల్ షూట్ అండ్ ఫ్రూట్ బోరర్, సైంటిఫిక్ నేమ్ లూసినోడస్ ఆర్బోనాలిస్. సో ఈ భాగ్యమతి అనేది షూట్ అండ్ ఫ్రూట్ బోరర్ని కొంతవరకు తట్టుకోగలదు అనమాట. 14th బిట్, హోల్స్ ఆన్ ది బెండీ ఫ్రూట్స్ అండ్ ప్లగ్డ్ హోల్ విత్ ఎక్స్క్రీటా is the characteristic symptom of again answer is bendy shoot and fruit borer. లీఫ్ హాపర్ అంటే ఎలాంటి సిమ్టమ్ వస్తుందంటే లీఫ్ హాపర్స్ వలన హాపర్ బర్న్ సిమ్టమ్ అనేది వస్తుంది. సర్పంటైన్ లీఫ్ మైనర్
అంటే ఆహ్, స్ స్నేక్ లాంటి దారులు చేసేటువంటి లీఫ్ మైనర్ అనమాట. స్టెమ్ వీవిల్ అంటే స్టెమ్‌లోకి గ్రబ్స్ ఎంటర్ అయిపోయి స్టెమ్ మీద గాల్ లైక్ స్వెల్లింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి స్టెమ్ వీవిల్ సింప్టమ్స్. Nymphs are oval, 15th bit. Nymphs are oval shaped, scale like greenish yellow with marginal bristle like fringes is the identification mark of. Answer is white fly. సో వీటి యొక్క నిమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఓవల్ షేప్లో ఉండి స్కేల్ లాగా ఉంటాయి. అంటే ఉబ్బినట్టు అట్లా కాకుండా స్కేల్ లాగా ఉండేసి గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటాయి. మార్జిన్స్ చుట్టూ ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వైట్ ఫ్లై అడల్ట్ ఏ విధంగా ఉంటుందంటే బాడీ ఎల్లో కలర్లో ఉంటుంది, ఐస్ రెడ్ కలర్లో ఉంటుంది అండ్ వింగ్స్ వచ్చి వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. టొమాటో పిన్వామ్ అనేది ఇట్ ఈస్ ఎ ఇన్వేసివ్ పెస్ట్ ఆఫ్ ఇండియా. క్రైసాంతిమం కట్టింగ్స్ ద్వారా వేరే దేశం నుండి ఇండియాలోకి ఎంటర్ అయినటువంటి ఇంట్రడ్యూస్డ్ పెస్ట్ ఏంటిది అంటే ఆన్సర్ ఈస్ సర్పంటైన్ లీఫ్ మైనర్. డెవలప్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ టు బీటీ ఫార్ములేషన్స్ వాస్ ఫస్ట్ రిపోర్టెడ్ ఇన్. ఆన్సర్ ఈస్ డైమండ్ బ్యాక్ మాత్, డీబీఎం అంటారు. సో మామూలుగా ఇన్సెక్ట్స్ పెస్ట్లు రెసిస్టెన్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉన్నాయి. ఈ బీటీ అనేది ఏంటిది, బ్యాసిలస్ తురింజియన్సిస్ బ్యాక్టీరియా నుండి తయారు చేసినటువంటి ఇన్సెక్టిసైడ్స్. ఈ ఒక లివింగ్ థింగ్స్లో నుంచి తయారైనటువంటి ఇన్సెక్టిసైడ్స్కి ఫస్ట్ టైము డైమండ్ బ్యాక్ మాత్ రెసిస్టెంట్ని డెవలప్ చేసుకుంది అనమాట. 17th బెట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెస్ట్ లార్వా ఫాల్స్ టు గ్రౌండ్ ఫెయినింగ్ డెత్ ఆన్ స్లైటెస్ట్ టచ్? ఏ పెస్ట్ లార్వా ఊరికి అలా టచ్ చేయగానే గ్రౌండ్ మీద పడి చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది? ఆన్సర్ ఈస్ మస్టర్డ్ సాఫ్ట్‌ఫ్లై. సో ఇంకొక పెస్ట్ కూడా అడల్ట్ స్టేజ్లో మనం టచ్ చేసిన వెంటనే కింద పడిపోయి చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. అదే ఆన్సర్ వచ్చి గ్రేప్ వైన్ ఫ్లీ బీటిల్. సో గ్రేప్ వైన్ ఫ్లీ బీటిల్ అనేది అడల్ట్ స్టేజ్లో అడల్ట్స్ని మనం అలా టచ్ చేస్తే అవి చనిపోయినట్టుగా కదలకుండా ఉంటాయన్నమాట. దే యాక్ట్ యాస్ లైక్ డెడ్. సో అదే లార్వా, ఏ పెస్ట్ యొక్క లార్వా ఊరికి దాన్ని అలా టచ్ చేయగానే గ్రౌండ్ మీద పడిపోయి అంటే కింద పడిపోయి చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తుందంటే ఆన్సర్ మస్టర్డ్ సాఫ్ట్‌ఫ్లై. మస్టర్డ్ సాఫ్ట్‌ఫ్లై సైంటిఫిక్ నేమ్ అథాలియా ల్యూజన్స్ ప్రాక్సిమా. అలాగే దీని యొక్క లార్వాకి ఒక క్యారెక్టర్ ఉంది ఏంటంటే 3 pairs ఆఫ్ థొరాసిక్ లెగ్స్ ఉంటాయి. అలాగే 7 to 8 pairs ఆఫ్ అబ్డామినల్ లెగ్స్ కూడా ఉంటాయి. అబ్డామెన్ మీద 7 to 8 pair లెగ్స్ ఉంటాయి, థొరాక్స్ మీద 3 pairs ఆఫ్ లెగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ మస్టర్డ్ సాఫ్ట్‌ఫ్లై. నెక్స్ట్ బిట్, 18th బిట్. మోనోఫాగస్ పెస్ట్ ఆఫ్ మ్యాంగో దట్ మేక్స్ tunnels in a zigzag manner inside the fruit is a damaging symptom of. Answer is mango nut weevil or stone weevil. Weevil అనేది మ్యాంగోలో మోనోఫాగస్ పెస్ట్. అలాగే జిగ్జాగ్ ఫ్రూట్ లోపల జిగ్జాగ్ టనల్స్ అనేవి చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద సిమ్టమ్ ఆఫ్ నట్ వీవిల్. మేకింగ్ టనల్స్ ఇన్ ఎ జిగ్జాగ్ మేనర్ ఇన్సైడ్ ది ఫ్రూట్ ఈజ్ ద సిమ్టమ్ ఆఫ్ నట్ వీవిల్. మ్యాంగో హాపర్ సిమ్టమ్స్ ఏంటంటే ఎక్స్క్రీట్ హనీ డ్యూ ఆన్ విచ్ సూటీ మోల్డ్ ఫంగస్ విల్ డెవలప్. సో హనీ డ్యూని ఎక్స్క్రీట్ చేయడం వల్ల దాని మీద సూటీ మోల్డ్ అనేది డెవలప్ అవుతుంది. మ్యాంగోలో మీలీ బగ్స్ అని రాగానే మనకు గుర్తు రావాల్సిన ఒక విషయం ఏంటంటే మ్యాంగో కాండం చెట్టు చుట్టూ పాలిథిన్ కవర్తో కవర్ చేస్తారు. పాలిథిన్ కవర్తో కవర్ చేసి దాని మీద గ్రీస్ అనేది రాస్తారనమాట. ఎందుకంటే మీలీ బగ్స్ అనేవి ఎగ్స్ని ఎక్కడ పెడతాయి, సాయిల్లో పెడతాయి. సాయిల్లో ఎగ్స్ పెట్టినప్పుడు ఆ ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత నిమ్స్ వస్తాయి అన్నమాట. హ్యాచ్ అయిన వెంటనే వచ్చిన నిమ్స్ని క్రాలర్స్ అంటారు. క్రాలర్స్ అంటే పాకడం. సో ఆ క్రాలర్స్ పాకకుండా చెట్టు మీదికి పోనీయకుండా మనం అడ్డుకట్టగా ఏం చేస్తామంటే పాలిథిన్ కవర్తో కాండం చుట్టూ కవర్ చేసి మళ్ళీ వాటి మీద గ్రీస్ రాస్తే ఏమవుతుందంటే ఈ క్రాలర్స్ అనేవి సాయిల్లో నుంచి చెట్టు పైకి వెళ్ళేటప్పుడు అక్కడ అతుక్కోపోయి అక్కడే ఉండిపోతాయి. సో వాటిని మనం వైప్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా గ్రీస్ రాస్తే అలా ఆ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మీలీ బగ్స్ అని ఉన్నప్పుడు మనకి ఒకవేళ వ్రాపింగ్ పాలిథిన్ షీట్ అరౌండ్ మ్యాంగో ట్రీ ట్రంక్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ డాష్ పెస్ట్ అంటే మ్యాంగో మీలీ బగ్స్. ఓకే. 19th బిట్. సిట్రస్ లీవ్స్ అపియర్స్ సిల్వరీ వైట్ జిగ్జాగ్ గ్యాలరీస్ బిలో ద ఎపిడర్మిస్ ఆఫ్ టెండర్ లీవ్స్ ఈజ్ డ్యూ టు. సో ఎపిడర్మిస్ ఆఫ్ టెండర్ లీవ్స్ ఆకు పొరల్లో డ్యామేజ్ చేసేది పెస్ట్ ఏంది అంటే సిట్రస్ లీఫ్ మైనర్. ఆన్సర్
Answer is citrus leaf miner. 20th bit, Mungo disease in citrus is caused due to. Answer is citrus rust mite. First bit, dipping grape bunches in a solution of DDVP 1.5 ml plus soap 2.5 grams plus water 1 liter for 30 seconds is suggested to control. Answer is mealybugs. 22nd bit, order of tea mosquito bug is Hemiptera. ఇక్కడ మస్కిటో ఉందని కొందరు డిప్టెరా అని రాసేస్తూ ఉంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీ మస్కిటో బగ్ అంటే హెమిప్టెరా ఆర్డర్ అనమాట. నెక్స్ట్ 23rd బిట్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ ఈజ్ యూజ్డ్ టు అట్రాక్ట్. ఆన్సర్ ఇస్ థ్రిప్స్. సో ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ టు అట్రాక్ట్ వైట్ ఫ్లైస్ అనమాట. బ్లూ అయితే థ్రిప్స్కి, ఎల్లో అయితే వైట్ ఫ్లైస్కి. 24th బిట్, typical V-shaped clippings or cuts on mature coconut leaves is a damaging symptom of. Answer is rhinoceros beetle. సో ఆకులు అనేవి V షేప్లో కట్ అయి ఉంటాయి. అది దేనివల్ల అంటే రైనోసరస్ బీటిల్ వల్ల. 25th బిట్, అరేంజింగ్ బకెట్ ట్రాప్స్ ఆర్ ఫెరమోన్ ట్రాప్స్ టు అట్రాక్ట్ ద పెస్ట్ ఆఫ్ కోకోనట్. ఆన్సర్ ఈస్ రెడ్ పామ్ వీవిల్, రింకోఫోరస్ ఫెర్రూజినస్. ఒక్కొక్కసారి ఫెర్రోల్యూర్ అని కూడా ఇస్తారనమాట. ఫెర్రోల్యూర్ యూజ్ టు అట్రాక్ట్ డాష్ పెస్ట్ రెడ్ పామ్ వీవిల్. విచ్ పెస్ట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ నెటిల్ గ్రబ్. ఏ పెస్ట్ని నెటిల్ గ్రబ్ అని కూడా అంటారు అంటే ఆన్సర్ వచ్చి స్లగ్ క్యాటర్పిల్లర్. ఎందుకంటే ఈ స్లగ్ క్యాటర్పిల్లర్ మీద హెయిర్స్ ఉంటాయన్నమాట. ఆ హెయిర్స్ ఎప్పుడైతే హ్యూమన్ బాడీకి కాంటాక్ట్లో వస్తే హ్యూమన్ బాడీ మొత్తం ఇరిటేషన్ వస్తుంది. సో అలర్జీ అనేది వస్తుంది. కాబట్టి ఈ స్లగ్ క్యాటర్పిల్లర్ని నెటిల్ గ్రబ్ అని అంటారనమాట. 27th బిట్, కాస్మోల్యూర్ ఈజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ బనానా రైజోమ్ వీవిల్. బనానా ఆఫిడ్ నుంచి బనానా బంచీ టాప్ డిసీజ్, వైరల్ డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. బనానా ఆఫిడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ పెంటలోనియా నైగ్రోనర్వోజా. 28th బిట్, టర్మరిక్ రైజోమ్ ఫ్లై ప్యూపా పారాసైటైజ్డ్ బై ట్రైకోప్రియా. ఇట్ ఈస్ ఎ ప్యూపల్ పారాసైటాయిడ్ అనమాట. 29th బిట్, డ్యామేజ్డ్ గ్రెయిన్ ఆర్ ఫ్లోర్ ఇన్ స్టోరేజ్ విత్ బ్యాడ్ ఓడర్ మేక్స్ అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్ ఈజ్ డ్యూ టు. ఆన్సర్ ఈజ్ రైస్ మాత్. 30th బిట్, వైట్ టిప్ ఆఫ్ రైస్ సీడ్లింగ్స్ ఈజ్ కాజ్డ్ బై లీఫ్ అండ్ బడ్ నెమటోడ్. ఇది కీ, మీరు కావాలంటే చూసుకోండి ఒకసారి.